రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులాని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై హత్యాయత్నం కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసుని నమోదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 కింద కేసులు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్లో కేసు నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామ తన పిటిషన్లో ఆరోపించడం జరిగింది. ఈ కేసులో జగన్ A3గా పోలీసులు పొందుపరిచారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరు పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. 2021 మే 14 జరిగిన ఘటనపై నిన్న రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. కస్టడీలో తనను హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ కూడా తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో స్పష్టం చేయడం జరిగింది. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు కొట్టారని కూడా ఫిర్యాదులో కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్ట్లు ఇచ్చారని ఆరోపించారు. జగన్ని విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఆ సమయంలో చెప్పినట్లు కూడా ఆయన తన ఫిర్యాదులు వెల్లడించడం జరిగింది. తనను A1గా చేర్చుతూ కేసు నమోదు చేయడంపై పివి సునీల్ కూడా స్పందించడం జరిగింది. 3 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. రైట్, ఇది ఈరోజు సబ్జెక్ట్. నిజంగానే రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం జరిగిందా, లేదంటే ఆ నమోదైన కేసులో భాగంగా ఏదైతే నేరం జరిగిందో ఆ నేరం నిజానికి ఆ నేరంపై కూడా స్పష్టత క్లారిటీ లేదు. బట్ ఏ బేసిస్ మీద ఏ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారనే విషయంపై కూడా కొంత అప్పట్లో సందిగ్ధం ఉంది, ఇప్పుడు కూడా సందిగ్ధం ఉంది. బట్ ఆయన్ని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లటం, కొట్టారని ఆయన చెప్పడం, రఘురామకృష్ణరాజు ఎవరైతే ఫేస్ చేశారో అటువంటి ఆ క్రైసిస్ని ఫేస్ చేశారో ఆయన మాత్రం తనను తీవ్రంగా కొట్టారని ఛాతీ మీద కూర్చొని తీవ్రంగా కొట్టారని కూడా ఆయన పదే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు ఫిర్యాదులో అదే కేసు ఏదైతే పోలీసులకి నగరపాలెం పిఎస్లకు ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే ఈ విధంగా చేశారో అని తన వర్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. మాజీ సీఎంపై కూడా కేసు నమోదు అవడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మనం డిబేట్ చర్చించబోతున్నాం. మనతో పాటుగా వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, ప్రముఖ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, నలుగురు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా వెంకటలక్ష్మి గారు, వైసీపీ మీ పార్టీ అధినేత మీదే హత్యాయత్నం కేసు నమోదైంది. నిజంగా ఇది మీరేమనుకుంటున్నారు? ఇది అప్పుడు నిజంగానే అటెంప్ట్ జరిగిందా రఘురామకృష్ణరాజు మీద? అంటే మీ పార్టీ స్టాండ్ అయితే ఏదో నేరం చేశారు, ఆ నేరం మీద అరెస్ట్ చేశామని మీరు బలంగా చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి ఆ నేరం ఏంటనేది ఇంకా కూడా క్లారిటీ లేదు. కనీసం ఇప్పటికైనా మీరన్నా ఇస్తారా ఆ క్లారిటీ? బట్ ఆయన తీసుకెళ్లడం, కొట్టడం, జైలుకి తీసుకెళ్ళడం ఇదంతా అయితే నిజమనే భావన అయితే బలంగా ఉంది. వెంకటలక్ష్మి గారు, యూ బెటర్ చెక్ యువర్ ఫోన్. మీరు మ్యూట్లో ఉన్నట్టుగా ఉన్నారు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, బిఆర్కి టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కేసు నమోదు చేయడం అనేది దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది. ఎందుకంటే 2021లో ఈ కేసు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏం లేదని కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఈరోజు రీఓపెన్ చేస్తూ కక్ష సాధింపు చర్యగా ఈరోజు వీళ్ళు చేయడం అనే దాన్ని మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిజమెంత అబద్ధమెంతో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూడా అది నిజమని కూడా వెంటనే చెప్పేయడానికి కూడా లేదు. కాబట్టి అది ట్వీట్ కూడా చేశారు. ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామని. దీని మీద న్యాయం అనేది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఏ కేసు పడితే ఆ కేసు నమోదు చేసి ఈ రోజు పెట్టడం అనేది అది సమంజసంగా లేదని మా భావన. కానీ వెంకటలక్ష్మి గారు, నేనేమంటానంటే కనీసం మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా, అంటే 2019 నుంచి 2024 మధ్య మొన్నటి వరకు కూడా గవర్నమెంట్లో ఉంది. సరే, ఆ పార్టీ నేతగా మీరు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. సరే, ఆ కేసు ఏ కేసు మీద అయితే ఆయన అరెస్ట్ చేశారు ఆ కేసు డీటెయిల్స్ మీరైనా చెప్పగలరా కనీసం? ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏ బేసిస్ మీద, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఆయన్ని అనేది.
ఆ రోజు ఆయన ఏ కేసు మీద అరెస్ట్ చేశారనేది నిజం చెప్పాలంటే నాకు కూడా అంత క్లారిటీగా నేను డెప్త్ లోకి వెళ్ళలేదండి. ఇప్పుడు నాకు సడన్ గా బయట ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది డిబేట్ దానికోసం చిన్న రైట్ హాస్పిటల్ లో రైట్ ఒకరు చూడడానికి వచ్చాను నేను. అయితే ఆ విషయం అప్పుడు జరిగిన విషయం ఉంది. తర్వాత దాన్ని కోర్టు కూడా కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు గారు కూడా నోటికి ఎట్లాంటి మాటలు వస్తే ఆ మాటలన్నీ అప్పుడు మాట్లాడారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు రీఓపెన్ చేసి కేసు పెట్టడం జరిగిందంటే మాత్రం అది కరెక్ట్ గా కాదు. కోర్టు కొట్టిందని కూడా ఇప్పుడు ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కాబట్టి నిజాలు తేలాల్సి ఉంది. ఆరోపణలు అనేవి అందరికీ జరుగుతూ ఉంటాయి, కానీ నిజం అనేది తేలుతుంది. ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో ఇప్పుడు అవే స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా దాడులు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అంటే మీ కార్యకర్తలు మీ పెడతా ప్రభుత్వంలో ఉన్నారు, జరగలేదా? నాయకులు పెడతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో అలా కేసులు పెట్టడం కానీ అలా అరెస్ట్ చేయడం కానీ మా జరగలేదా? ప్రభుత్వంలో ఎప్పుడు అంతా కూడా సక్రమంగానే అలా జరిగిందా? లేనివి పెట్టడం అంటూ మాత్రం జరగలేదండి. అన్యాయంగా అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. అలాంటి దారుణమైనటువంటి హింసాకాండం జరిగే ప్రభుత్వం కూడా ఎప్పుడు మాది కాదు. ఈ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మొన్న మా వార్డు దగ్గరే ఫ్లెక్సీలు పెడితే చింపేయడం జరిగింది మా వైసీపీ కార్పొరేటర్ ప్రేమ్ మీద. ఎక్కడ చూసినా ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. ఈ రోజు జరగడం కూడా మాకేం కొత్తగా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఒక నెల దాటింది. నెల దాటినప్పటి నుంచి వీళ్ళు పథకాలు అమలు చేయడం దానికంటే కూడా కక్ష సాధింపు చర్యల మీదే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారు. కాబట్టి ఇది జరుగుతుంది కూడా జనంకి తెలుసు. కాబట్టి మేము వాళ్ళ విజ్ఞతకే మేము కూడా వదిలేస్తున్నాం. న్యాయాలు అనేవి తేలాల్సి ఉంది. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా దీనికి ఎవరి వల్ల తప్పుంటే వాళ్ళు తప్పకుండా శిక్ష పడుతుంది. అది మా వల్ల తప్పుంటే మాకు పడుతుంది, లేదంటే వాళ్ళ వల్ల తప్పుంటే వాళ్ళకి పడుతుంది. కనుక ఈ సందర్భంగా ఇదైతే ఈ రోజు చేసింది అయితే మాత్రం కరెక్ట్ గా కాదైనా ఒక మాజీ సీఎం మీద ఈ రోజు హత్యాయత్నం కేసు అనేది నమోదు చేయించడం అనేది ఇది మటుకు కోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి ఈ రోజు కేసులు నమోదు చేయడం అనే దాన్ని మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. రైట్ రైట్. టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, ఈ కేసుని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ కేసుని మళ్ళీ రీటేక్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ ఏంటి, ఇది కుట్ర రాజకీయం అనుకోవాలా, లేదంటే నిజంగానే నేరం అప్పటి ప్రభుత్వం అధికారాలతో చేసింది కాబట్టి చేశారనుకోవాలా? సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు చంగ్ 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 భజన చేస్తున్నారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలుగా ఏం చేశారు? ఈయన చెప్పాడు కదా మొన్న పులివెందలకు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా, విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా అని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విత్తిన ఇత్తు ఇప్పుడు చెట్టు అవుతా ఉంది, మహావృక్షం అవుతుంది. వీళ్ళు 5 సంవత్సరాలలో చేసింది ఏంటండి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారే వీళ్ళు. 5 సంవత్సరాలలో ఏ రోజైనా కానీ మీకు అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల కోసం ఒక్క రోజైనా పనిచేశారా? ఒక్క రోజైనా ప్రజల్లో వచ్చి పరదాలు లేకుండా తిరిగారా? ఒక్క రోజైనా సురేంద్ర నాయుడు గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సురేంద్ర నాయుడు గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, అది కాదు మన సబ్జెక్టు. మీరు ఆ పార్టీ ఏం చేసిందనేది చెప్తున్నారు, అది కాదు సబ్జెక్టు. ఇక్కడ సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ సహకరించాలి, నా మాట వినాలి మీరు. సురేంద్ర నాయుడు గారు, అక్కడికే వస్తున్నా. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏ నేరం కింద ఆయన అరెస్ట్ చేశారు, ఆ తర్వాత పరిణామాలు. రైట్, గో ఆన్. సొంత ఎంపీ మీద, సొంత పార్టీలో గెలిచినటువంటి ఎంపీ మీద వీళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం. ఆయన ఇప్పుడు మీకు ఆయనకు సమస్య ఉంది, మీకు ఆయనకు పడలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సస్పెండ్ చేసి ఆడ బారేసి ఉండాలి. మీరు మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉండాలా. అది లేకుండా మీరు ఆయన్ని తీసుకొచ్చి ఒక ఎంపీని, ఎక్కడైనా మనం ప్రపంచంలో నేను ఇంతవరకు చూడాల, ఒక ఎంపీని అతి దారుణంగా అరెస్టు చేసి గంతలు కట్టి, కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రవేశపెట్టారంటే ఆయన మీద. 3rd డిగ్రీ అంటే కాళ్ళంతా వాసిపోయేలాగా ఛాతి మీద కూర్చొని ఆయన చంపేసే ప్రయత్నం చేశారు. అంటే మీ మీద తిరగబడి ఎవరు మాట్లాడినా, మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలను ఎవరు ఎదిరించి మాట్లాడినా
వాళ్ళని ఇదే విధంగా అరెస్ట్ చేసి చంపేస్తారా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని? సునీల్ కుమార్ అనే అతను సిగ్గు లేకుండా మళ్ళా ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా 5 సంవత్సరాలు మీరు చదివినటువంటి ఐపీఎస్ ఆఫీస్ ని పక్కన పెట్టేసి, మీరు చదివినటువంటి చదువును పక్కన పెట్టి సేవ చేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి సేవ కదా మీరు చేశారు. ఎవరైనా ఏదన్నా తప్పు చేశారా? తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వాళ్ళ మీద కేసు పెట్టాలా చేయాలా? మీరు తప్పు చేయని వాళ్ళందరి మీద కనిపిస్తే ఎవరైనా కానీలే, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తుంది. మీరు చేసినటువంటి అవినీతి మీద అడిగితే అరెస్ట్ చేస్తుంది. సాక్షాత్ ఒక ఎంపీని అరెస్ట్ చేసి కాళ్ళు వాసిపోయేటట్టుగా కొట్టి ఆడ వారేసి మళ్ళా నాకు బైపాస్ సర్జరీ జరిగింది, నేను చచ్చిపోతాను ఈ మీద మీరు చేస్తే అని ఆయన రిక్వెస్ట్ చేసుకున్న బతిమిలాడినా మీరు వదిలిపెట్టకుండా ఆయన అతి దారుణంగా హింసించేస్తే ఆయన కేసు ఎట్లా అంటే మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండింది, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్లు మీరు ఇష్టం వచ్చినట్టు రాసి పడేసేసారు. అదే విధంగా ఒక సురేంద్ర గారు ఆ రోజు కేసు గురించి మీకు ఐడియా ఉందా? ఏ కేసు మీద అరెస్ట్ చేశారని ఐడియా ఉందా క్లియర్ గా? దాదాపు ఇప్పుడు ఆయన మీద వీళ్ళకు వచ్చి ఇష్టం వచ్చినట్టు 5-6 కేసులు పెట్టారు సార్ ఆ రోజు. అంటే ఈయన అసభ్యంగా ముఖ్యమంత్రిని తిట్టాడనో, లేదంటే ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ని ఏదో మాట్లాడినారనో, ఇట్లా ఇష్టం వచ్చిన కేసులన్నీ పెట్టారు. అసలు ఆయన ఏం మాట్లాడారు సార్? ఒక రచ్చబండ పెట్టి ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళినాడు. అంటే వీళ్ళ పార్టీలో గెలిస్తే ముఖ్యమంత్రి చేసిన పనులు ప్రజలకు తీసుకెళ్ళకూడదా? అది మీరెందుకు స్వాగతించలేదు? ఒరే మన పార్టీ ఎంపీ మనం బాగుండాలని, మన పదవిలో ఇంకొక 10 కాలాల పాటు కొనసాగాలని మనకు ఒక సజెషన్ ఇస్తున్నాడే మన పార్టీ ఎంపీ కదా ఇతను. అతను పిలిచి మాట్లాడతాం. ఎందుకు రఘురామరాజు ఈ విధంగా చెప్తున్నారు? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలన్నీ మనం సరిదిద్దుకుందాం అని చెప్పి మాట్లాడొచ్చు కదా మీరు. అది మాట్లాడకపోగా ఆయన మీద ఇష్టానుసారం మీరు అసలు ఏం కేసు పెట్టారో కూడా తెలియదు సార్ ఇప్పటి వరకే. అసలు ఆయన మీద ఏమి కేసు పెట్టారని కూడా తెలియదు. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ కేసు పెట్టినా పెట్టకపోయినా మీ ఇష్టానుసారం నైట్ రావడం, ఎత్తుకోవడం, అరెస్ట్ కూడా చూపించరు. మళ్ళీ అరెస్ట్ చూపించరు, ఏమి చూపించరు. ఇష్టానుసారం వీళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించేసి ఎంతసేపు వీళ్ళు కసి తీరా కొట్టి అక్కడ పడేసేసి లాస్ట్ లో మన తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెడతారు. ఆ జడ్జి గారికి ప్రవేశపెట్టాక వీళ్ళు పెట్టిన కేసులను చూసి ఇంకేం చేస్తారు? జడ్జి గారికి న్యాయానికి వాళ్ళకి కావాల్సింది, కోర్టుకు కావాల్సింది ఏంది? పేపర్ కావాలా. ఆ పేపర్ చూసి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ అంటారు. దెబ్బలు తగిలినాయంటే ఒక డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అంటే వాళ్ళు డాక్టరు నిజంగా ఏం జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, నిజంగా ఆయనకు కొట్టారా లేదా అని చూసి కదా రాయాలా. అంటే మీరు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏదన్నా మనం చేస్తారని చెప్పి మీరు గుడ్డిగా ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అంటే అది ఎట్లా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆయనకి అని చూడకుండా మీరు గుడ్డిగా ఏమీ లేదు అని ఆయన చనిపోయాడు అనుకోండి, ఈ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తో ఏమీ లేదని చెప్పి ఆయన లాకప్ లో వేసి మళ్ళా ఏదో చేసినారు, చనిపోతే ఈ డాక్టర్ వాళ్ళ అవుతారా? డాక్టర్ మళ్ళీ తీసుకొస్తారా వాళ్ళని? లేదు ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తారా? కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సునీల్ కుమార్ గాని, ఈ డాక్టర్ గాని ఎవరైతే ఆయన అకారణంగా అరెస్ట్ చేసి హింసించారో వీళ్ళకి శిక్ష పడాల్సిందే. సైదా గారు, ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఆల్మోస్ట్ కేసు కొట్టివేసిన తర్వాత కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడం, దాన్ని తీసుకోవడం కానీ, అప్పట్లో ఆ 2021లో అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన పరిస్థితులు కానీ, ఇప్పుడు కొత్తగా రైజ్ అయినటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ కుట్ర రాజకీయం అనుకోవాలా, లేదంటే నేరమో శిక్షలానే భావించాలా? వెంకట గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న సురేందర్ నాయుడు గారు, అలాగే సోదరి వైసీపీ నాయకులు వెంకటలక్ష్మి గారు, పిఆర్కే న్యూస్ కూడా శుభరాత్రి. ఈరోజు ఒక సంచలనమైనటువంటి ఘటన ఇది. ఎందుకంటే 2021 మే 14వ తేదీన త్రిబులార్గా
పిలుచుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఎంపీ గారి మీద ఆ రోజు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు మరలా ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఈ రోజు త్రిపులార్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి ఘటన గురించి ఒక చర్చ పెట్టినటువంటి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కనుసన్నల్లో పనిచేసేటువంటి ఈ పోలీస్ వ్యవస్థ నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా తెలియజేస్తారు. ఇప్పుడు కూడా అంతేనంటారా? ఈ గవర్నమెంట్ కూడా అంతేనంటారా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణరాజు ఎన్ఎస్సి కమాండోస్ అంటే కేంద్ర భద్రతా దళాల రక్షణలో ఉన్నటువంటి ఒక ఎంపీని అర్ధరాత్రి ఇంటి మీద దాడి చేసి నిర్లజ్జగా ఆయన్ని మరి కనీసం లుంగి కట్టుకొని ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి దాడి చేసి కరెంటు తీసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తీవ్రంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఆయన పరిస్థితి చూస్తే వీల్ చైర్ మీద నడిచినటువంటి పరిస్థితి కొన్ని నెలల పాటు ఎయిమ్స్ లో మరి చికిత్స పొందినటువంటి మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు మనం చూసాం. అనేక ఛానల్స్ లో ఆ రోజు క్లిప్పింగ్స్ చూసాం. ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన ఎంపీగా పోటీ చేశాడు. అంతకుముందు తెలుగుదేశంలో పోటీ చేయాలని చెప్పి సైదా గారు ఒకటే సూటి ప్రశ్న మీకు. సైదా గారు ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీకు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. అప్పుడు జరిగింది కక్ష రాజకీయమా 2000 వైసీపీ గవర్నమెంట్ లో? ఇప్పుడు జరిగింది కుట్రరాజ్యం అనుకోవాలి, ఏది అనుకోవాలి, ఏది కరెక్ట్? ఒకటండి, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలోనే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నటువంటి కుటుంబ బంధంలోనే అనేక సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఉంటే మనం చంపుకుంటామా, కేసులు పెట్టుకుంటామా? అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి సొంత ఎంపీ ఆయనకు సంబంధించినటువంటి నిరాశ నిస్పృహలో కొన్ని మాటలు మాట్లాడాడు ముఖ్యమంత్రిని, లేకపోతే పరిపాలన విధానం గురించి విమర్శలు చేశాడు. విమర్శలు చేసినంత మాత్రాన మీరు తీసుకెళ్లి దేశద్రోహం కేసులు పెట్టి హింసిస్తారా? మీరు ఇది చట్టమా? ఇది న్యాయమా? అంటే మీ నోటికి ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శిస్తే, మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కేసులు పెట్టి జైల్లో నెడతారా? ఈ యొక్క రఘురామకృష్ణరాజు గారు కాదు, వెంకట గారు, అచ్చెన్నాయుడు మాజీ మంత్రి ఆ రోజు తెలుగుదేశం ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఇంట్లో ఆయన ఫైల్స్ తో ఇబ్బంది పడతా ఉంటే పండుకొని ఉంటే అర్ధరాత్రి వెళ్ళి ఇంటి మీద దాడి చేసి తీసుకెళ్లారు. కనీసం ప్యాంట్ కూడా వేసుకునేటువంటి పరిస్థితి, గోడలు దూకెళ్లారు లోపలికి. మరొక విషయం, అయ్యన్న పాత్రుడు ఆయన ఏ విధంగా హింసించారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా చెప్తున్నా, ఒక సీనియర్ జర్నలిస్ట్, మా ప్రకాశం జిల్లా చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్, ఈనాడులో పనిచేశాడు. మేము పిల్లలప్పుడు చదువుకునేటప్పుడు కూడా అంకబాబు గారని, 74 సంవత్సరాల వయసు, ఆయన ఏదో ఒక పోస్టు పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేశాడని చెప్పి అర్ధరాత్రి మరి భయకంపితులు చేసేటట్టుగా అర్ధరాత్రి ఆయన ఇంటి మీద దాడి చేసి తీసుకెళ్లారు స్టేషన్ కి. ఇంతకంటే దుర్మార్గం అవుతుందండి. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే ఇదేమన్నా రాజరిక వ్యవస్థ? ఇదేనా అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని? ఇది చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీనికి కుక్కగాడికి చెప్పు దెబ్బ అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఈ రోజు త్రిపులార్ చేసినటువంటి ఈ కేసు నమోదు ఇట్ ఈస్ రియల్ గా రిటర్న్ గిఫ్ట్ లాంటిదే. ఎందుకంటే ఇది ఏదో సీఎం చెప్పాడనో లేకపోతే చొద్దల రామకృష్ణారెడ్డి చెప్పాడనో మీ ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటా పోతే రేపు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇరుక్కున్నారు ఇక్కడ. ఇప్పుడు A1 A2 A3 A4 A5 5 మీద కేసు నమోదైంది. A3 చెప్తే మరి ఈ 4 కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. ఒకసారి మీరు గమనించాలా, ఏదైనా ఈ రోజు అధికారంలో మనం ఉంటాం, రేపు అధికారం కోల్పోతాం. కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఆ రోజు అన్ని పార్టీలు కూడా రఘురామరామరాజు మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆయన ఎంత మానసిక వేదనకు గురి అయ్యాడో, ఆయన కుటుంబం ఎంత మానసిక వేదనకు గురి అయిందో మనం చూసాం. ఆయన
ఎక్కిన మెట్టు ఎక్కే దిగిన మెట్టు దిగినటువంటి పరిస్థితి. హైకోర్టు, సుప్రీంకోర్టు, మరి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఎంపీ కాబట్టి రకరకాల ప్రయత్నాలు అన్ని చేశాడు పాపం ఆయన అరెస్ట్ కాకుండా ఉండటం కోసం. ఒక సామాన్యుడి పరిస్థితి ఏంది వెంకట గారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, లక్ష్మణ్ గారు అరెస్ట్ చేస్తే, సైదాన్ అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఏంటి మీరు గమనించండి. అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఇది ఇది నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘురామరాజు చేసినటువంటి విషయం నేను మంచిదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అప్పుడు వాళ్ళు చేసింది కొంత వాంటెడ్ విషయస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్లో చేశారనుకోవాలా, లేదు ఇప్పుడు కేసు రీఓపెన్ చేసి మళ్ళీ మొదలు పెట్టడాన్ని దీన్ని చూడాలా? ఈ రెండింటిని ఏ విధంగా కంపేర్ చేస్తారు? అప్పటి ఘటన, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసిన ఘటన, రెండింటిని లక్ష్మణ్ గారు. అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు, కేసులు, ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్, వాటికి వీటికి మనం పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే అప్పుడు ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఒక పార్లమెంట్ మెంబర్ అని కూడా లెక్క చేయకుండా ఏ విధంగా అయితే మ్యాన్ హ్యాండిల్ చేశారో అది ఎవరు కూడా అంగీకరించే అంశం కాదు. ఇప్పుడు తనకు జరిగిన అన్యాయాన్ని విచారణ చేయమని చెప్పి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాడు. ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే. ఇంకా అది దర్యాప్తు జరగాలి, అయి తర్వాత పరిణామాలు కోర్టుకు తెలియచేయాలి. మళ్ళీ అరెస్ట్ చేస్తారా చేయరా, ఆ సెక్షన్లు అవన్నీ చూస్తే కొన్ని అందులో బెయిలబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ బెయిలబుల్ ఉన్నాయి. మరి ఏ సెక్షన్లు ఎవరికి వాళ్ళల్లో 5 మందికి వర్తింపజేస్తారు అన్నది కూడా దర్యాప్తు అధికారి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాడు. కానీ దాన్ని పోల్చడానికి వీలేదు. అది ఏంటి అసలు? రాజద్రోహం కేసు పెట్టారు. ఎందుకు రాజద్రోహం అంటే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణల మీద సిఐడి కేసు నమోదు చేసి ఆయన తీసుకొని పోయారు. సరే, కేసు నమోదు చేయడము, అరెస్టు చేయడము, తీసుకుపోవడము అన్నది అది ప్రజాస్వామ్యబద్ధంగా మనం అంగీకరించినప్పుడు, కానీ తీసుకువెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు చెప్పిన మేరకు మ్యాన్ హ్యాండిల్ ఎలా జరిగిందో అదే నిజమైతే అది చాలా పాశవిక చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పార్లమెంట్ ఎలా అంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు ఎలా అంటే ఆయన నా మీద ఇలా పాశవిక చర్య జరిగింది అని చెప్తారు. రఘురామకృష్ణరాజు గారు చాలా బలంగా చెప్తారు నా మీద జరిగింది, మీద కొట్టారు అని. కానీ వాళ్ళు మాత్రం అదేం జరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు నిజం ఎలా తేలేదు? ఎలాగ నిజం? అప్పుడు పరిస్థితులు బట్టి అది జరిగి ఉంటే అది పాశవిక చర్య అన్నది ఎవరైనా చెప్పక తప్పదు. సరే, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరటము, తను కొట్టారని చెప్పటము, అక్కడేదో డాక్టర్లు పరీక్షలు చేసి అతనికి కాళ్ళకు వాపులు వచ్చాయని, పాదాల మీద కొట్టారని, అలాగే తనను హింసిస్తూ ఉన్నప్పుడు ఏదైతే సిఐడి కార్యాలయంలో ఒక మొబైల్ నుంచి వీడియోలో అవతల వాళ్ళకి ఎవరికో చూపించారు, అవతల వాళ్ళు ఎవరు ఆనందపడ్డారు, ఇవన్నీ కూడా మనము టీవీలో రావడము, రఘురామకృష్ణరాజు చెప్పిన మాటలు అన్ని విన్నాం, చూసాం కొన్ని టీవీలలో ఆయన చెప్పిన అంశాలు. అయితే ఇవాళ కేసు నమోదు, అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు అప్పట్లో, ఇట్లా నాకు అన్యాయం జరిగింది. ఎందుకు అంటే ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి పరిధి సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఫైల్ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ నా ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, పూర్తిగా దర్యాప్తు జరగాలి అని. కానీ సుప్రీంకోర్టు ఎందుకు అంగీకరించలే? సుప్రీంకోర్టు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో ప్రవేశపెట్టమనింది. ఇప్పుడు ఈ దగ్గర ఆధారాలు మరి అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఏమన్నా సంపాదించాడమో తెలియదు, కానీ ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ లోపల జరిగిందండి. ఇక్కడ సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లకి లోపలికి పోయేదానికి బయట ఉంటాయి, పోయాడు వచ్చాడు ఇవి కనపడతాయి. కానీ లోపలికి పోయిన తర్వాత లోపల సీసీ కెమెరాలు ఈ సెల్లులలో కానీ
ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప సీసీ కెమెరాలు ఉండవు, పెట్టరు. ఇంకా ఈయనను ప్రత్యేకించి ఏదో వేధించాలని తీసుకుపోతే సీసీ కెమెరాలే పెట్టరు కదా, లోపల ఎందుకు పెడతారు? పెట్టరు అనుకోండి, పెట్టలేదు అనుకోండి. మరి మరి ఏదో విక్టిమ్ ఏదైతే ఆరోపిస్తూ ఉన్నాడో నాకు ఇదే విధంగా జరిగిందని అది నిరూపితం అయ్యే అవకాశం లేదంటారా? ఇట్లా జరిగింది, ఇలా కొట్టారు అనేది చెప్పబోతున్నాను, మధ్యలో అడ్డుపడితే గో ఆన్. ఇప్పుడు అతను అక్కడ లోపల అతనికి మ్యాన్ హ్యాండిల్ జరిగింది అని అతను ఆరోపణ చేస్తున్నాడు. కొట్టారు అన్నారు, సరే తిట్టారు, ఎవరికో ఫోన్లు చేశారు, వీడియోలో చూపించారు అంటే అవన్నీ ఓకే. ఇప్పుడు ఫస్ట్ ముందు వీడియోలో చూపించారు సెల్ ఫోన్ అని అనుకో. ఏ సెల్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేసి చూపించారు అనేది ఇప్పుడు కోర్టు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇప్పుడు అందులో కూడా పేర్కొని ఉన్నాడు ఆయన. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని 3వ ముద్దాయిగా చేర్చారు. ఆయన ఆదేశాల మేరకే జరిగింది, ఆయనకే నన్ను కొట్టేది చూపించారు అని ఈయన ఆరోపణ. ఇప్పుడు పోలీసులు అందులో సిఐడి టాస్క్ ఫోర్స్ కానీ, సిఐడి కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, అంటే మఫ్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకు ఒక ఫోన్ ఇస్తుంది అఫీషియల్ గా, అది అందరికీ తెలుస్తుంది. అలాగే వాళ్ళ పర్సనల్ ఫోన్ వాళ్ళ పేరుతో ఉంటది. ఈ 2 ఫోన్లు కాకుండా ఇంకొక ఫోన్ వాడే అవకాశం ఉండదా? అరే దారిని పోయి దొంగ దగ్గర ఫోన్ తీసుకొని ఆ ఫోన్ వాడి మళ్ళీ ఆ దొంగకి ఇచ్చేస్తారండి పోలీసు వాళ్ళు. సామాన్యులు కాదు పోలీసు వాళ్ళు మనం అనుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే ఎవరియో ఫోన్లు వాడి చూపించి ఉంటారు అనుకో. ఇప్పుడు ఈయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, ఏ ఫోన్ నుంచి ఎవరికి మాట్లాడారు అనేది చెప్పగల నిరూపణ చేయాలి కదా. అంటే సాక్ష్యం తను ఏదో ఒక ఆధారం కావాలి. అది 2 కొట్టారు అనేది నోట్తో చెప్పగలవు. చాలు నన్ను కొట్టారు అందుకని కాళ్ళు వాపులు అయ్యాయి, లేకపోతే నన్ను కొట్టారు దెబ్బలు అయ్యాయి అంటే డాక్టర్ సర్టిఫికేట్లు కావాలి వాటికి. ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ మిలిటరీ ఆసుపత్రిలో ఇచ్చారు. అవి ఏమి ఇచ్చారో మనకు తెలియదు. కానీ నేను జనరల్ గా ఏమడుగుతున్నానంటే, ఒకవేళ ఎవరైనా కొట్టి ఉండి అయ్యేటువంటి గాయాలు, వాపులు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏది మెడికో లీగల్ కేసు ప్రకారం డాక్టర్స్ ఇది కొడితేనే ఇలా వాపు వచ్చింది అని. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేసినా కూడా కూర్చొని కానీ ఏజ్డ్ పర్సన్స్ కు పాదాల మీద వాపులు వస్తాయి, అది ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ఏం సర్టిఫికేట్ ఎలా అనుకూలంగా ఇచ్చారో మనకు తెలియదు. ఇచ్చి ఉంటే గనక అది ఎవిడెన్స్ అవుతుంది. అంత మాత్రాన్ని ఎవరు కొట్టారు మళ్ళీ అక్కడ సమస్య వస్తుంది. కొట్టిన వాళ్ళు ఎవరు? బయట వాళ్ళు వచ్చి కొట్టారా, లేకపోతే ఆ సునీల్ కుమార్ ఏమని పెట్టారు, ఇప్పుడు ఆయన ఏమైనా కొట్టాడా అంటే ఈయనకు మళ్ళీ సాక్ష్యం కావాలా? ఎదుగో నేను చూశాను లోపల అని ఒక కానిస్టేబుల్ వచ్చి నా ముందరే కొట్టాడు సునీల్ కుమార్ అనే ఆఫీసరు అని చెప్పగలిగాల, లేదు ఇంకొకరు కొట్టారని చెప్పగలిగాల. సాక్ష్యాలు అలా ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైన అంశాలు. దేనికైనా కోర్టుకు సాక్ష్యాలు కావాలా. అప్పుడు చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు చాప్టర్ మొదలైంది. మొదలైనప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా సాక్ష్యాలు కావాలన్నా వద్ద కోర్టుకు కావాలంటే మరి ఆయన దగ్గర కొన్ని ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇప్పుడే నమోదైంది కాబట్టి నమోదైనాక దర్యాప్తు అధికారి ఎవిడెన్స్లు అడుగుతాడు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అక్కడ ఆ రోజు మ్యాన్ హ్యాండిల్ ఎవరు చేశారో, ఆ టైంలో పోలీసులు ఎవరు లోపల ఉన్నారో, కానిస్టేబుల్స్ ఎవరు ఉన్నారో, లేకపోతే అటెండర్లు ఎవరు ఉన్నారో లోపల అనేది వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తారు. కానీ చెబుతారా అంత సులభంగా? చెప్పి వాళ్ళ తల మీద తెచ్చుకుంటారా, లేదా ఎవరన్నా విట్నెస్ గా మారుతారా? ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎంత దారుణమైన అకృత్యాలు చేసిందని ఆరోపణలు ఎదుర్కొందో, ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ చేతిలో అంటే అధికారం తమ చేతిలో ఉందని పోలీసు వ్యవస్థను మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా చేయొచ్చు. చేస్తే గనక ఏం చేస్తాం మనము? కోర్టుల్లో ఫైనల్ గా విచారణ జరిగి ఏం జరుగుతుంది, నిజాలు ఏంటని తేల్చి కోర్టు ఫైండింగ్ అనేది ఇస్తుంది. ఏపీలో జరిగిన కీలక పరిణామం, మాజీ సీఎం వైసీపీ అధినేతపై హత్యాయత్న కేసు నమోదైంది. పర్టికులర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదు బేస్ చేసుకొని ఆయన్ని A3గా జాయిన్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్లో. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, ముందుగా చిన్న విజ్ఞప్తి, వెంకటేష్ గారు మీరు మొత్తం చీకట్లో ఉన్నారు, ఏమీ కనిపించట్లేదు. ప్రాపర్గా లైట్ ఏదైనా వేసుకొని లేదంటే విత్ కాంతిలో కనిపిస్తే బెటర్. రైట్. నా పాయింట్ ఏంటంటే కేవలం బీఫామ్ మీ పార్టీ బీఫామ్ మీద
గెలిచాడు, గెలిచినప్పుడు కూడా కొన్నాళ్ళకి సంవత్సరంన్నరకి మారిపోయాడు, ఆయన తీరు మార్చుకొని మీకే అపోజిషన్గా మారాడని ఒకే ఒక ఉద్దేశంతోనే ఇంత దారుణంగా వ్యవహరించారు అనేది మీ పార్టీ మీద ఉన్న, మీ పార్టీ అధినాయకత్వం మీద ఉన్న ప్రధాన ఇది అప్పటి ప్రభుత్వం మీద ఉన్న ఒక అపవాదం అనుకోవాలా లేదంటే ఆరోపణ అనుకోవాలా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మా పార్టీ గుర్తు మీద గెలిచి, మా పార్టీ టికెట్ తో ఆయన ఎంపీగా గెలిచి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి విభేదించి ఆయన బయటికి వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఎక్కడ భరించలేని విధంగా అనకూడని మాటలతో విజ్ఞత కూడా లేకుండా ఆయన అనేక రకమైన భాషలు మాట్లాడడం కూడా మీకు తెలిసిన విషయమే అదంతా. అలాంటి విషయాల్లో ఇప్పుడు ఎలా ఉందంటే, అంటే మీ పార్టీలో కొంతమంది నేతలు మాట్లాడినంత దారుణంగా అయితే మాట్లాడలేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన అంత బూతులు అయితే మాట్లాడలేదు. మీ పార్టీలో కొంతమంది నేతలు అయితే చాలా బూతులు మాట్లాడారు, అది వేరే విషయం. రైట్, మేక్ యూర్ పాయింట్. అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలా ఉంటదండి. మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడించారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అనే కాకుండా రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆయన్ని కొట్టారా లేదంటే దేశద్రోహం కేసు పెట్టారా, ఏం జరిగిందనే విషయం బయటకు ఆయన వచ్చి చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఈయన చెప్పేది నిజమని కూడా మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయన కక్ష సాధింపు చర్యగా అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నోటుకొచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడితే స్టిల్ నవ్వు ఇప్పటికీ కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. ఆ రోజు చేసింది కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాము అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం వేశారు, ఈ రోజు అది మహావృక్షం అయిపోయిందని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారా? ఒకవేళ ప్రోత్సహించారని వీళ్ళు అనుకుంటే మహావృక్షం అయిపోయిందంటే చాలా విధ్వంసకాండ వీళ్ళు రాష్ట్రంలో చేసే విధంగా వీళ్ళు ముందుకెళ్తారా? ఏమనుకుంటున్నారు అసలు? ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా, కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి విషయాలు తప్ప ఏదైతే ఈ మేనిఫెస్టోలో ఇచ్చారో, ఈ రోజు అందరికీ అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామండి మేము అనేది, మళ్ళీ అందరికీ కలిసి 15,000 ఇస్తానంటారు. ఏది చెప్పాలో ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అది మీరు మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకుండా మాట్లాడాలి. వెంకటేష్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుందో అనిపిస్తుంది నాకు. ఆ సబ్జెక్ట్ కాదు, సంక్షేమం మీరేం చేశారు వీళ్ళేం చేశారు అని కాదు, బట్ ఈ కేసు సంబంధించి మాట్లాడండి వెంకటేష్ గారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసకాండ, ఈ రోజు అప్పుడు పోలీసులు మాకు తొత్తులుగా పనిచేశారు మా గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఒక మాజీ సీఎం మీద, మా పార్టీ సింబల్ మీద గెలిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా దోషాలు చేస్తూ ఆ రకంగానే కేసు పెట్టాడని ఎందుకు అనుకోవాలి? ఆయన తప్పు చేస్తేనే ఏ కేసు పెట్టారని అడిగితే కూడా నాకైతే అంత అవగాహన లేదు. నేను అంత రాజద్రోహం కేసు చాలా పెద్ద కేసు అండి అది. యాక్చువల్ గా రాజద్రోహం కేసు పెట్టారని లక్ష్మణ్ సార్ ఈ రోజు మాట్లాడినప్పుడు నేను విన్నాను. అలాంటిది ఏ కేసు పెట్టారో కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులు. ఏది పడితే అది పరిపాలన చేసే విధంగా కూడా ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు. అధికారం మీకేమి పర్మనెంట్ కాదు, మాకేమి ప్రతిపక్షం, మాకేమో ఈ పరిస్థితి అనేది మాకు కూడా పర్మనెంట్ కాదు. ఎందుకంటే రైట్ మీకు ఆడియో ఇష్యూ ఉన్నట్లుంది వెంకటలక్ష్మి గారు, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. రైట్, సురేంద్ర నాయుడు గారు మీరు చాలా బలంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది ఏంటంటే అప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు తొత్తులుగా వ్యవహరించారు అని చాలా బలమైన అలిగేషన్ చేస్తూ ఉన్నారు, కక్షపూర్తిగా కొట్టారని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అండర్లో ఇప్పుడున్న పోలీసులు కావచ్చు, కేసు ఫైల్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే విచారణ చేసే అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు తొత్తులుగానే వ్యవహరిస్తున్నట్టు కదా సురేంద్ర నాయుడు గారు? మీరు ఒకటి గమనించాలి సార్, మాకు వాళ్ళకు డిఫరెన్స్ ఏమంటే మాది కక్ష సాధింపు ఉండదు. మేము ఏది చేసినా కూడా పారదర్శకంగా చట్ట ప్రకారం ఎవరైతే లాస్ట్ 5 సంవత్సరాలలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వీటన్నిటినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. చట్ట పరిధిలో తీసుకొని కోర్టు ద్వారా వీళ్ళు చేసినటువంటి అకృత్యాల మీద కోర్టు ద్వారా, అంటే చట్ట ప్రకారం, చట్టాన్ని మా చేతిలోకి తీసుకునేది లేదు, చట్టాన్ని మా చుట్టంలాగా చేసుకునేది లేదు వాళ్ళలాగా.
మేము కోర్టు పరిధిలో పెట్టి కోర్టు ద్వారా వీళ్ళకు శిక్ష పడే విధంగా మేము పనిచేస్తాం అంతే. మేము చేతిలోకి తీసుకోవాలా లేదా ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఈ రోజు ప్రభుత్వం మా దగ్గర ఉంది మేము చెప్పినట్టు వినాలా అనే విధంగా అయితే మేము వచ్చినప్పటి నుండి కూడా చూడండి ఈ వన్ మంత్ లోపల కూడా ఈ 1 month లో కూడా చూడండి ఎవరికైనా కూడా గౌరవప్రదంగా గౌరవ స్థానం ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకొని సలహాల మీద మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, వెంకటలక్ష్మి గారు చెప్తా ఉన్నారు, వెంకటలక్ష్మి గారికి తెలియనట్టు చాలా ఉన్నాయి. మేమేదో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో చేస్తున్నాము అంటే నెల టైం కాల, మేము అధికారంలోకి వచ్చి నెల అయింది. నెల కాకనే మేము ఏదేదో చేసినాం, వీళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెట్టేసినాం. లెట్ మీ కంప్లీట్ అమ్మా, మళ్ళీ మాట్లాడుతుంది. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, దాని తర్వాత మీరు మాట్లాడుతుంది మీ అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి వినండి. ఇప్పుడు మీ ఏదో చెప్తున్నారు ఆవిడ, మేమేదో నెల రోజుల లోపల వీళ్ళ కార్యకర్తలు ఏదో ఇబ్బంది పెట్టేసినాము, మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేదని. మనము ఇప్పుడు సంక్షేమం గురించి మేము ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలనుకుంటే దాన్ని సపరేట్ డిబేట్ పెట్టండి, నాకు ఆవిడికి పెట్టండి. మేమేమి ఇచ్చాము హామీలు, ఏమి నెరవేర్చాము దాని గురించి మాట్లాడదాం. వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటి? అధికారం ఇచ్చినటువంటి వీళ్ళకి ఒక్కరినైనా వీళ్ళ మీద మాట్లాడినటువంటి ఒక్కరినైనా వదిలారా? ఒక మాస్క్ అడిగితే మాస్క్ అడిగినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడిగా ముద్రేసి చంపేస్త్రీ. న్యాయం అడిగినటువంటి ఒక మైనారిటీ కుటుంబాన్ని, కర్నూలులో ఒక మైనారిటీ కుటుంబాన్ని పూర్తిగా ఆత్మహత్య చేసుకునేదానికి మీరు చేస్త్రీ. మీ ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ. సురేంద్ర గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ అది కాదు ప్లీజ్. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి నేను చెప్తున్నా, సబ్జెక్ట్ డిబేట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళు మాట్లాడిన దానికి సబ్జెక్ట్ మాట్లాడతాం. ఈ రోజు మీరు రఘురామకృష్ణరాజు గురించి అడిగారు, దేశద్రోహం కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు మీద. దేశద్రోహం కేసు అంటే ఏంది? దేనికి పెడతారు దేశద్రోహం కేసు? అంటే ఈ దేశానికి ఏదైనా గూఢచార పనిచేసి, లేదు మన శత్రు దేశానికి మనకు సంబంధించిన రహస్యాలు అమ్మడము, లేదంటే మన శత్రు దేశానికి సహకారం అందించడం, అలాంటి కార్యక్రమాలు ఉంటే దేశద్రోహం కేసు పెడతారు. ఈయనేమి ఆకాశం నుండి ఊడిపడినాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఈయన చేసిన పనుల్ని వ్యతిరేకించకూడదు. ఎవడు? వీళ్ళ ఎంపీయే కదా, వీళ్ళ పార్టీలో గెలిచిన ఎంపీయే కదా. విమర్శించాడు, మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాడు, మీరు దాన్ని స్వాగతించండి. ఫలానా తప్పులు మీరు చేశారని చెప్పినప్పుడు చెప్పి డే 1 మీరు పిలిచి ఆయన మాట్లాడి, ఈ విధంగా మాట్లాడద్దు, మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మనతో మాట్లాడండి, మన ఎంపీ కదా మీరు అని చెప్పి ఉండొచ్చు కదా. మీరు ఆయన నియోజకవర్గానికే రానికుండా, 5 సంవత్సరాలు నియోజకవర్గానికి రానికుండా, నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని చెప్పి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన మీద మీరు ఢిల్లీలో పోయి రెక్కి నిర్వహించి, ఇప్పుడు ఎందుకు పోలీసు యంత్రాంగం ఉండేది? ఎందుకుంది అండి? ఇప్పుడు మానవుల హక్కులను హరించే వాళ్ళని కాపాడేదానికి ఉందా? దేనికోసం ఉంది? అంటే ఒక ఎంపీ విమర్శిస్తే మీరు ఢిల్లీకి పోయి ఆయన మీద రెక్కి నిర్వహిస్తారు, ఆయన దగ్గర గూఢచార వృత్తి చేస్తారు, ఆయన దగ్గర గోడ కింద నక్కుంటారు, ఆయన ఎక్కడెక్కడ పోతున్నాడు చూస్తాడు, ఆయన కారు ఏ కారులో పోతున్నాడు చూస్తారు, హైదరాబాద్కి వస్తున్నాడా, లేదంటే ఆంధ్రాకి వస్తున్నాడా, లేదా ఇంకెక్కడన్నా తిరుగుతున్నారా, ఆయన మీద నిఘా పెట్టారే గాని ఈ పరిస్థితి ఒక్క రోజైనా మీరు రివ్యూ పెట్టారా, నిఘా పెట్టారా? మీరు ఒక ఎంపీ మీద నిఘా పెట్టి ప్రజా ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి నిఘా కోసం మీరు ఆయన మీద అరెస్ట్ చేసి మీరు కొట్టి వీడియో తీసి, అంటే పైశాచిక ఆనందం కాదా ఇది? ఆయన కొడతా ఉన్నాను, నాకు వీడియో చూపించండి, నేను ఆనందపడతాను. అంటే పబ్జీ గేమ్ ఆడుకుంటా ఉంటాను, మీరు కొడతా ఉండి అది చూస్తే నేను పబ్జీ గేమ్ ఆడుకుంటా ఆనందిస్తాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. బాజీ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సురేంద్ర గారు ప్లీజ్ సహకరించాలి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బాజీ గారు ఆధారాలు చూపించి లెట్ మీ కంప్లీట్ సార్, కంక్లూడ్ చేయాలి, ప్లీజ్ కంక్లూడ్ చేయాలి, త్వరగా కంక్లూడ్ చేయాలి. కోర్టు ఆధారాలు చూపించమంటది, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని. పూర్తిగా ఆధారాలు ఆయన దగ్గర సంపాదించాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వీడియోలు తీశారో అక్కడ ఒక అటెండరో లేదు పోలీసులు, కొంతమంది
చిన్న స్థాయి పోలీస్ యంత్రాంగం ఆడ వీడియోలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మన సార్ చాలా చక్కగా చెప్పారు, దొంగల ఫోన్ తీసుకొని వీళ్ళు వీడియో తీసి బయటికి చేస్తారు. అది ఎక్కడో ఒక దగ్గర గూగుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ గూగుల్ నుండి తీసేసుకున్నారు ఆయన, అన్ని కూడా తీసుకున్నారు. లేదా అలా చేసినటువంటి పోలీసుల్లోనే వాళ్ళే విట్నెస్ గా మారిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మారిపోతారు. వీళ్ళకి శిక్ష అయితే తప్పదు. ఇలాంటి కార్యక్రమాన్ని ఒకసారి చేయకుండా ఒక ఎంపీని ఈ విధంగా హింసించిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలా. రైట్. బాజీ గారు, రఘురామకృష్ణ చాలా బలంగా చెప్తుంది ఏంటంటే నన్ను కొట్టారు, తీవ్రంగా గాయపరిచారు, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఫోటోలు నా దగ్గర ఉన్నాయని అంటున్నారు. కానీ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ క్రైమ్ జరిగేటప్పుడు జరిగిన వీడియోలు ఉంటే మాత్రమే కోర్టు పరిగణలో తీసుకుంటుంది, లేదంటే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వెళ్ళిపోతుంది. కానీ ఆయన దగ్గర జస్ట్ ఏదో ఆయన దగ్గర ఉన్న ఫోటోలు మాత్రం చూపించినట్టు మాత్రం యాక్సెప్ట్ చేయదు కదా. ఫలానా వ్యక్తులు కొట్టారని చెప్తే దానికి సంబంధించిన విజువల్స్ లేదంటే ఇంకేమైనా ఉంటే ఫొటోస్ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈయన చేస్తున్న ఈ న్యాయ పోరాటం సక్సెస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నారా? ఒకటి వెంకట గారు, ధర్మం, నీతి, నిజాయితీ తొందరగా విజయం సాధించుకోవచ్చు, కానీ ధర్మం చివరికే గెలిచింది. ఇది మాత్రం వాస్తవం. కొంత తాత్కాలికంగా ఈ యొక్క ధర్మం గెలవకపోవచ్చు, కాలక్రమేణా చివరికి ధర్మమే గెలిచింది. ఇది వాస్తవం. ఈరోజు మీరు చెప్పినట్లుగా ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఈ మరి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, ఐ విట్నెస్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కోర్టులు అడుగుతాయి. కోర్టుకి ఏంటంటే కళ్ళు లేవు, చెవులే ఉంటాయి. ఇవన్నీ మీరు చెప్పింది వాస్తవాలని కాదని. కానీ రఘురామరాజు గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన 5 సంవత్సరాల పాటు పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న సంక్రాంతి నాటికి 2024 సంక్రాంతి జనవరి 14వ తారీఖు దాకా పాపం ఆయన పార్లమెంట్లో అడుగుపెట్ల. నా సొంత గ్రామానికి పండగలకి, పబ్బాలకి, లేకపోతే శుభకార్యాలకి, లేకపోతే అశుభకార్యాలకు కూడా ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో, ఇది ఈ ప్రపంచంలోనే ఏదైనా ఎలక్టెడ్ మెంబర్కి ఉందంటే అది ఒక రఘురామరాజుకి అని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు నేను ఒకటి అడుగుతున్న సోదరి వెంకటలక్ష్మి గారిని, రఘురామరాజు గారు నోటి దురుసుతో మాట్లాడాడు, మా పార్టీ తరఫున గెలిచాడు, ఆయన ఏదంటే అది మాట్లాడాడని చెప్పి సోదరి వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ ఉంది. నిజంగా ఆయన దురుసుగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడుంటే మనందరం ఖండించాల్సింది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, అనేక మంది బూతుల మంత్రులు చూసాం, చిన్న పెద్ద తేడాలు తెలియకుండా. అంబటి రాంబాబు మొదలుకొని అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, తర్వాత వంశీ, ఈ విధంగా మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, శాసనసభని కౌరవ సభగా మార్చినటువంటి దుర్మార్గులు, వాళ్ళకంటే ఈయన ఏమైనా నీచమైనవాడా? తిరుమల చెప్పమని అడుగుతా ఉన్నా. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని సమయం అడిగి, నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు నేను పరిష్కారం చేసుకోవాలా, నాకు సమయం ఇవ్వండి అని పదే పదే మరి సీఎం ఆఫీస్ లో రిక్వెస్ట్ చేస్తే ఆయనకి సమయమైనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో అందుకే వ్యతిరేకించారా సైదా గారు? అందుకే ఆ పార్టీని వ్యతిరేకించారా ఆయన? ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి అందుకే ఆ రీజన్ మీద వ్యతిరేకించారా రఘురామకృష్ణరాజు? ఆయన ఎప్పుడు కూడా పార్టీని ఎప్పుడు విమర్శించలా. వైఎస్ఆర్ పార్టీ మాది, శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావాడు అని చెప్పి సెటరికల్ గా మాట్లాడేవాడు. టు బి ఫ్రాంక్, ఎందుకంటే కొంత సెటరికల్ గా మాట్లాడింది వాస్తవం, దాన్ని మనం కాదనలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ బూతుల మంత్రులు మాట్లాడిన దానికంటే ఈయన ఎక్కువ మాట్లాడా. ఈ బూతుల మంత్రులను ఎన్నిసార్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి, ఎన్నిసార్లు లాఠీలతో బాధాలి, ఎన్నిసార్లు వీళ్ళు కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు వీళ్ళు జైలుకు పంపించాలి చెప్పమనండి. అంటే మీకు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోతారా? మీ అధికారులు మీ చెప్పిన మాటని వింటారని చెప్పి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా? ఎల్లకాలం సాగిద్దా మీ పాలన? నేను ఒకటే కోరుతున్నా పోలీసు అధికారులకు కూడా, ఆ రోజు ఆ ప్రభుత్వంలో చేస్తే ఈరోజు శిక్షలు పడితే, ఈరోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు చంద్రబాబు కరుణ కటాక్షాల కోసం రోడ్డు అమ్మటి తిరుగుతూ ఉన్నారు, ఆయన గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు.
ఎందుకు వచ్చింది మీకు ఆ పరిస్థితి? మీరు కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారు. మీ చదువుకి మీ జ్ఞానానికి ప్రజలకు సేవ చేయండి. ఈ దొంగలకి ఎందుకు ఊడిగం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు నాయకులు తప్పించుకోవచ్చు, కానీ శిక్ష అనుభవించేది మీ స్థాయి నాయకులు. ఈరోజు నిజంగా పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గం ఉందంటే అందరినీ నేను అంటున్నది, కానీ కొంతమంది చెంచాగాళ్ళు తయారైపోయారు. ఎమ్మెల్యే ఏదైతే వాళ్ళు కేసు పెట్టేస్తున్నారు, విచక్షణ రహితంగా కేసులు పెడుతున్నారు, అవసరమైతే హత్యా కేసులు పోతా ఉన్నారు. అక్కడ ఏ నేరం జరగకపోయినా వాంటెడ్ గా మరి కేసులు పెట్టి ఈ రోజు మరి కోర్టు జుట్టు తిప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నిన్న మొన్నటి వరకు కొనసాగింది. నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, మీరు కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కనుక చేపడితే ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా 11 సీట్లకు పరిమితం చేశారో మీకు అంతకంటే ఘోరంగా రేపు మరి పరిస్థితులు రాబోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కక్ష సాధింపులు ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాజధాని లేదు. ఈ రోజు 3 రాజధానులతో పాటు పేరుతోటి రాజధాని ధ్వంసం చేశాడు. పోలవరం ప్రాజెక్టు ఇంకా నత్తనడుగున కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మీరు పాటుపడే విధంగా ప్రయత్నం చేయండి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్యలు చేపడితే ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఒకసారి ఆలోచించాలా. ఆ రోజు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రోజు 164 సీట్లు మీ కూటమికి ఇచ్చారు. రేపు కూడా మీరు కనుక ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి మీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రజా గళాల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. లక్ష్మణ్ గారు కేసు అంటే ఆయన రఘురామకృష్ణరాజు అరెస్ట్కి ముందు ఏం మాట్లాడారో ఏంటో మీకు కూడా మీరు చూసే ఉంటారు, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. కానీ వాళ్ళు నమోదు చేసిన కేసు ఏదైతుందో రాజద్రోహం కేసు అనేది అది నిజంగా అప్లికబుల్ అని అంటారా? అంటే ఆయన చేసిన మాటలకు కావచ్చు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. పోలీసులు అప్లికబులా కాదని కాదు, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఏ సెక్షన్ అయినా పెట్టేస్తారు అంతే. అప్లికబుల్ అంటే ఏమిటి? మా ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర పండుతున్నాడు, మా పార్టీ నుంచి గెలిచినా కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు చార్జ్ షీట్ లో ఎస్టాబ్లిష్ చేయాలా? దానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తారు. అవును, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని మాకు చెప్పాడు అని 4 చెప్తారు అనుకోండి. అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా నిజమా అబద్ధం అంటే కోర్టులో విచారణ జరిగితే తప్ప అవి నిరూపణ అవుతావా కాదా, ఆ సాక్ష్యాలు కూడా పనికొస్తాయా లేదా అని ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే నిజమైన సాక్ష్యాలు వేరు, క్రియేటివ్ చేసే సాక్ష్యాలు వేరు. ఇప్పుడు నిజమైన సాక్ష్యాలు అయితే కనుక జడ్జి కనిపెడతాడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలను బట్టి. అయ్యే క్రియేటివ్ అయితే కూడా తెలిసిపోతుంది కోర్టులో. మానవ సహజం ఎలా ఉంటుందంటే తను కల్లారా చూసింది చెప్పడం వేరు, ట్రైనింగ్ ఇచ్చి ఇలా చెప్పు అంటే చెప్పడం వేరు. వాటి తేడా కనిపిస్తుంది. నిజంగా జడ్జికి ఆ నాలెడ్జ్ ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుందో ఏంటి అన్నది, ఆ కేసు కూడా నిలబడుతుందో లేదో కూడా ఆయన మీద పెట్టిన కేసు మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఏది ఏమైపోయినా చర్చకి ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఆయన పోయి నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టండి అని రాతపూర్వకంగా ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ అయింది. ఎవరు రాతపూర్వకంగా ఇచ్చినా కూడా అందులో శాసనసభ్యుడు ఇచ్చినప్పుడు అక్కడ గుంటూరు జిల్లాలో ఎందుకు ఇచ్చాడంటే సిఐడి కార్యాలయం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, అందువలన అక్కడ ఇచ్చాడు. ఆయన సొంత ఊరు ఎక్కడ ఉంటే అక్కడ. మామూలుగా చట్టం ఏంటంటే అఫెన్స్ ఎక్కడ జరిగితే అక్కడ ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదా ఫిర్యాదుదారుని యొక్క ఇల్లు ఎక్కడ ఉంటే ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా ఇస్తే దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చాడు, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు కావాలి. ఎందుకంటే ఇది క్రిమినల్ కేస్, నాట్ సివిల్ కేస్. ఇది క్రిమినల్ కేసు. ఇప్పుడు పరువు నష్టం దావా వేరు. నాకు పరువు నష్టం కలిగించే విధంగా మాట్లాడేడు అంటే పేపర్లో వచ్చిందా, టీవీలలో వచ్చిందా, అవి చూపిస్తే సరిపోతుంది. కానీ ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు అంటే తాను ఎస్టాబ్లిష్ చేయాలి, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది
దానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నారు. ఆయన ఆదేశాల మేరకే వీళ్ళు చేశారు. అలాగే నా మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ డాక్టరు నన్ను కొట్టిన దెబ్బలు కానీ లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో కానీ సరైన సర్టిఫికెట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు డాక్టర్ ఎందుకు పెట్టారంటే ఇదంతా క్రిమినల్ మైండ్ తో ఆలోచించి ఏ అడ్వకేటో కంప్లైంట్ తయారు చేసి ఇస్తేనే ఆయన పెట్టి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ చాలా ఇంపార్టెంట్. కొట్టారు, సాక్ష్యం లేదు అనుకున్నాం. డాక్టర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. డాక్టర్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, అందువల్ల డాక్టర్ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చింది. డాక్టర్ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది అని చెప్పడానికి. ఓకే, రేపు మిలిటరీ హాస్పిటల్ తర్వాత చేరారు. అక్కడ ఏం జరిగిందో, అక్కడ మన ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నాయో అవైతే మనకు తెలియదు, మన ఊహకు అందదు. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ సహజంగా అంత తప్పుడు నివేదికలు, తప్పుడు సర్టిఫికెట్లు. లక్ష్మి గారు ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ల మీద కేసు, అంటే ఎఫ్ఐఆర్లో ఇద్దరు A1గా A2గా ఐ థింక్ ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వ ఒత్తిడి వల్లే వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అనుకోవాలి మనం. ఒక అప్పుడున్న ప్రభుత్వం ఫోర్స్ చేయడం వల్లే కేసులో వీళ్ళు కూడా బాధితులయ్యారు, భాగమయ్యారు అనుకోవాలా? ఒకటి పోలీసులు మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. పోలీసులు ఇప్పుడు కానీ అప్పుడు కానీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ దగ్గర వాళ్ళ మెహర్బానీ పొందటానికి చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు చేయాలి అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఎవరు కూడా చేయకూడదు. వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నన్ను కాపాడేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యవహరిస్తానంటే ఎట్లా? దాని పరిణామాలు కూడా ఉంటాయి. దాని పరిణామాలు మరి ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే, నేను అనేక 43 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పోలీసు మీద వార్తలు రాసే సందర్భాలు ఉన్నాయి. తిమ్మిని బమిడి చేస్తారు, లేని సాక్ష్యాలు క్రియేట్ చేస్తారు. ఒక ముద్దాయి వీళ్ళు మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడానికి తీసుకెళ్తూ ఉంటే అతను దారిలో యూరిన్ వస్తుంది అని చెప్పి బండి ఆపితే అతను పారిపోయాడు. పారిపోతే ఎవడో పోలీస్ స్టేషన్ లో దొంగతనం చేసిన తీసుకొచ్చి ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో వాడి పేరు వెళ్ళిపోయింది కాబట్టి, అరే నువ్వు ఈ పేరే చెప్పున్నాను మేజిస్ట్రేట్ దగ్గర అంటే వాడు ఏమిటి భయం దొంగ. లక్ష్మి గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. లక్ష్మి గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు. సురేంద్రనాయుడు గారు సారీ ఏమనుకోకండి, సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, అదేవిధంగా సురేంద్రనాయుడు గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ఆఫ్ కోర్స్ తనపై హత్యాయత్నం జరిగిందని ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. బట్ అది ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రూఫ్లు అంతా న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి అన్ని సాక్ష్యాలు ఉంటే తప్పించి ఆ కేసు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. రైట్, మరి ముందు ఇది ఈ కేసు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, ఇది వాటి ఇది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి BRK న్యూస్ తెలుగు సత్తా.